నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికెళ్ళినా పుష్ప, 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 పుష్ప. ఇదే మానియా నడుస్తోంది. దాదాపు 'పుష్ప' సినిమా రిలీజ్ అయ్యి 17 రోజులవుతుంది. సో, 'పుష్ప' బెనిఫిట్ షోలో రేవతి కుటుంబము ఇక చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితి. ఆ తొక్కిసలాటలో రేవతి మరణిస్తే తన కుమారుడు ఇంకా హాస్పిటల్ బెడ్ మీదనే ఉన్నాడు. సో, తన సోదరి ఆ చిన్న పాప రేవతి కూతురు అమ్మ ఎప్పుడొస్తుందని అడిగినటువంటి ప్రశ్నకు ఊరెళ్ళింది. మళ్ళీ రాదంట అంటూ మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అందరినీ కన్నీరుకు మున్నీరు చేస్తున్నటువంటి పరిస్థితి. సో, ఈ తరుణంలో 'పుష్ప' మీద కేసు అయింది, కోర్టుకు పోయిండు, మళ్ళీ వచ్చిండు. ఇక నిన్న నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలు గాను ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అసలు 'పుష్ప' సినిమా రిలీజ్ నుంచి నాటి నుంచి నేటి వరకు అసలు ఏం జరిగింది, సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటి, ఈ అన్నిటి గురించి డీప్గా డిస్కషన్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఇక కాంగ్రెస్ పార్టీ మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి జాయిన్ కాబోతా ఉన్నాడు. సో, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. కొంతమంది ఏమో పుష్పకు ఒక రకమైనటువంటి ఫీవర్ పట్టుకుందంటారు. ఇంకొంతమంది ఏంటంటే కేవలం అల్లు అర్జును ఒక ఈవెంట్లో ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినందుకే రివెంజ్ తీసుకుంటున్నాడు అంటూ కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్. ఇక ప్రతిపక్షాల విషయానికి వస్తే అయితే గురుకులాలలో అక్కడక్కడ పిల్లలు చచ్చిపోతే మరి మీరు పోలేదు, పరామర్శించలేదు, కానీ అల్లు అర్జును సినీ ప్రముఖులు పోయి పరామర్శించాలా, పిల్లగాని తండ్రిని ఎందుకు పరామర్శించలేదు అంటూ మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. ముందు మీరు ప్రశ్నించేటట్టు ప్రతిపక్షాలు అధికార పార్టీ మీద ఇక మండిపడుతున్నటువంటి పరిస్థితి. సో, అనేకమైనటువంటి చర్చలకు అయితే పుష్ప 2 దారితీస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి రామ్మోహన్ రెడ్డి గారు మీరు చూస్తూ ఉన్నారు, గత 2-3 రోజుల నుంచి, గత 15 రోజుల నుంచి కూడా పుష్ప 2 గురించి చాలా చర్చ జరుగుతుంది. నిండు అసెంబ్లీలో మొట్టమొదటిసారి అనుకుంటా నాకు తెలిసి ఒక సినిమా గురించి, ఒక సినిమా హీరో గురించి ముఖ్యమంత్రి మాట్లాడడం. సో, మీకేమనిపిస్తుంది నేను జరిగినటువంటి ఆ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు కావచ్చు, నిన్న అల్లు అర్జున్ పెట్టినటువంటి ఆ ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కానీ ఏమనిపిస్తుంది? అంటే ఒక సినిమా గురించి, సినిమా స్టార్ గురించి మాట్లాడు జరగలే. ఒక సామాన్యుడి గురించి, ఒక అనుమతులు లేకుండా చేసినటువంటి ప్రోగ్రాంలో ఒక సామాన్యురాలు చనిపోతే వెన్నంటి ఆ కుటుంబానికి నిలబడ్డటువంటి ఒక ప్రభుత్వ బాధ్యతగా అసెంబ్లీలో మేము మాట్లాడినాం. ఎవరి గురించి మాట్లాడినాం? చచ్చిపోయిన కుటుంబం గురించి మాట్లాడినాం. ఎవరి గురించి? చట్టంకి ఒకరికి అతిథులు కారు అనేటటువంటి ఎవరికి నిరూపించదలుచుకున్నాం? యావత్ తెలంగాణ సమాజానికి నిరూపించదలుచుకున్నాం. సినిమా ప్రముఖులు జనరల్ దేశవ్యాప్తంగా కూడా ట్రెండ్ ఎట్లుంటుంది అని అంటే, కేసులైనా జైలు శిక్షలైనా పేదోడికే ఉంటాయి. పెద్దోళ్ళు అనేటటువంటిది ఫ్రెండ్షిప్ లెక్కనే చేసేసుకుంటారు. కేసులు కావు, ఏం కావు, మ్యామ్యాలతో ఎట్లనో అయిపోతుంది. ఎవరి మీద కేసులు కావు, వాళ్ళకి మాత్రము చట్టం అనేది చుట్టం లెక్క ఉంటుంది. ఏమున్నా మధ్యతరగతి పేదోళ్ళ మీదనే పడతారు, ఈ ప్రభుత్వాలైనా లేకపోతే పోలీసు వాళ్ళైనా అనేటటువంటి జనరల్గా ఉండేటటువంటిది. కానీ పుష్ప 2 సినిమా రిలీజ్లా జరిగినటువంటి ఆ రోజు థియేటర్ ఘటనలో చనిపోయినటువంటి రేవతి గారైనా లేకపోతే తన కుటుంబంలో జరిగినటువంటి అన్యాయం, శ్రీతేజ్ ఈరోజు ఉంటున్నటువంటి పరిస్థితికైనా, మరి పేద కుటుంబం కదా, హీరో నెక్స్ట్ డే వచ్చిండు, అయ్యో నాకు చాలా బాధ వేసింది, ముందు రోజు జరిగింది నేను చెప్పలే, అయ్యో నాకు చాలా బాధ వేసింది, నా బాధ్యతకు ఒక 25 లక్షల రూపాయలు ఇచ్చేస్తున్నా అని ఇట్లా చేతులు దులుపుకొని వెళ్ళిపోయింది, అయిపోయింది, ఏ కేసులుగా ఏం కావు అని అనుకోరు. ఇది జనరల్ ఎక్కడైనా కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఏ చట్ట ప్రకారంగా నువ్వు అక్కడ థియేటర్కి వస్తున్నావు అని అంటేనే థియేటర్ యాజమాన్యం పోలీసుల దగ్గర నుంచి అనుమతి తీసుకోవాలి. ఈ అనుమతి తీసుకునేటట్టు ఒకసారి మీ స్క్రీన్ మీద ఉంటే ఫస్ట్ సంధ్యా థియేటర్ 2 తారీఖు పోలీసు వాళ్ళని అడిగింది, అదొకసారి ప్లే చేయండి. ఇప్పుడు కాదు, ఇగో ఫస్ట్ ఇది 2 తారీఖు సంధ్యా థియేటర్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి, ఇది ఒకసారి చూపండి. 2 తారీఖు సంధ్యా థియేటర్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి పర్మిషన్కి పెట్టుకోరు. పలానా రోజు ఇగో ఈ బెనిఫిట్ షోలు ఇవి ఉన్నాయి, దీనికి హీరో హీరోయిన్ వీళ్ళందరూ వస్తారు కాబట్టి మాకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఇది ఏ తారీఖు పెట్టుకోరు? 2 తారీఖు పెట్టుకున్నారు. ఇది 2 తారీఖు పెట్టుకున్నారు. అయితే అందరు దీన్ని చూపించి సోషల్ మీడియా మాధ్యమంలో పర్మిషన్లు తీసుకున్నాక కూడా పోలీసు వాళ్ళ వైఫల్యంతో జరిగింది, కానీ ఇది ఈరోజు మా హీరో మీద వేస్తారు లేకపోతే సినీ ఇండస్ట్రీ మీద వేస్తారు అని చెప్పి ప్రతిపక్ష నాయకులు ఈరోజు స్థాయికి దిగజారి తెలంగాణ బిడ్డలు అని అంటే కన్న బిడ్డలు అని చెప్పినటువంటి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు అన్ని గతం మర్చిపోయి ఈరోజు సినిమా ప్రముఖులను మాత్రమే వెనకాల వేసుకొని వచ్చి తెలంగాణ బిడ్డల్ని మాత్రం మన్నగప్పే ప్రయత్నం మీరు ఏదైతే చేసారో ఇగో మేము ఈరోజు లైవ్లో చూపిస్తూ ఉన్నాం. ఇదే సంధ్యా థియేటర్కి 2 తారీఖు వాళ్ళు పర్మిషన్కి అప్లై చేసుకుంటే 3 తారీఖు రోజు ఇక్కడ చూడు డేట్ ఉంటుంది 3/12. 3 తారీఖు రోజు ఇక్కడ లాస్ట్ ఇది మొత్తం కూడా నేను చదవ, ద థియేటర్ ఇస్ అట్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మొత్తం వివరణ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రాసిరు. ఇప్పుడు లాస్ట్కి వచ్చింది సంధ్యా 70mm మేనేజ్మెంట్ has instructed to inform the hero, heroine and production unit to not come on 4/12/2024 special show at your theater. ఇది ఒకసారి Sandhya 70mm management has instructed to inform the hero, heroine and production unit to not come on
4/12/2024 స్పెషల్ షో ఎట్ యువర్ థియేటర్. పోలీసుల నుంచి అధికారికంగా మళ్ళీ ఇదెవరిది వాళ్ళ ధృవీకరణ కూడా తీసుకున్నాం మనం. సంధ్యా థియేటర్ వాళ్ళది. పోలీసు వాళ్ళు లేదు రానిక లేదని చెప్పిన తర్వాత వాళ్ళది కూడా ఇక మళ్ళీ స్టాంప్ వేసి సంతకం కూడా మనం తీసుకున్నాం. తీసుకొని ఇచ్చిన తర్వాత కూడా 4 తారీఖు, ఇది ఇచ్చింది 3 తారీఖు, 4 తారీఖు మళ్ళీ హీరో హీరోయిన్ అందరు వస్తారు. పోలీసుల నుంచి ఇగో ఇడుంది కదా అధికారి పెట్టి సంతకం పెట్టి ఇక్కడ కింద పెట్టిండు. ఇది ఇంత క్లియర్గా పోలీస్ డిపార్ట్మెంట్కి నుంచి పర్మిషన్ ఇవ్వకుండా ఆడ తొక్కిసలాట లెక్క ఉంటుంది. వాతావరణం కూడా పక్కన రెస్టారెంట్లు రద్దీగా ఉంటున్నటువంటి ప్రాంతం. ఎందుకంటే పుష్ప 2కి క్రేజ్ బాగా వచ్చినటువంటి సందర్భం. పోలీసు వాళ్ళు అనేటటువంటిది అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పర్మిషన్ ఇవ్వాలి. ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు, ఇది ఇలా ఉంటే ప్రతిపక్షాలు వైపు ఏమంటామంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, పోలీసులు కరెక్ట్గా పనిచేయలేదు. ఒక సినిమా హీరో అనే వ్యక్తి సినిమాకు అభిమానులు వస్తూ ఉంటారు కాబట్టి ఆయన సినిమాకి వచ్చిండు, ఆయన బయటకు వచ్చేటప్పుడు ఇట్లా అభివాదం చేసి వెళ్ళిపోయాడు, హీరో తప్పేముంది, హీరో మీద కేసులు ఎందుకు పెడతారు? సో ఆ బుద్ధి లేని మనుషులకి ఆ మాటలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి వివరణ మొత్తం ఇస్తా ఉన్నా. ఏదైనా ఒకటి బెనిఫిట్ షో చేస్తున్నాం, హీరో హీరోయిన్ ప్రొడక్షన్ యూనిట్ వస్తుంది అని అంటే అక్కడికి మాస్ అనేటటువంటి గ్యాదర్ అవుతుంది. కాబట్టి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని థియేటర్ వాళ్ళు ఏమో పర్మిషన్కి పోతారు. థియేటర్ వాళ్ళు పర్మిషన్కి పోయింది, ఇందాక లెటర్ చూపించడం, పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు, నువ్వు వాడికి రావద్దని చెప్పి క్లియర్గా చెప్పారు. రావద్దని చెప్పినా చట్టంలో నీకు అనుమతించబడకపోయినా నువ్వు వాడికి వచ్చి నానా హంగామా చేసి తొక్కిసలాటలకి ఈరోజు నువ్వు కారణమైపోయి ఆడపిల్ల చనిపోయింది, ఇంకొక పిల్లవాడేమో సీరియస్ అయ్యాడు. పోలీసు వాళ్ళు వద్దన్నాక కూడా నువ్వు వచ్చినవారంటే చట్టం నీ చేతిలోకి తీసుకొని నా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తా, నేను హీరోని అయితే, నా మేనేజ్మెంట్ అయితే, లేకపోతే నా సొంత థియేటర్ అయితే అనేటటువంటి నడవవు కదా. కానీ అల్లు అర్జున్ క్లియర్ చెప్తున్నాడు, నేను పర్మిషన్ తీసుకున్నా ఆల్రెడీ, ఏది మరి ఇదే పర్మిషన్ చెప్పినా అని చెప్తా ఉన్నాను. నేను సింపుల్ గా ఒకటే విషయంతో అల్లు అర్జున్ గారు పాపం నిన్న ప్రెస్ మీట్ లో కూడా స్క్రిప్ట్ ఆయనకి ఏది రాసిస్తే గదే చదువుతాడు. అటు సినిమాలైనా ప్రెస్ మీట్లు అయినా ఆయన అంతకుమించి పెద్ద మనం ఎక్స్పెక్ట్ చేసి సమాజ స్పృహ మీద ఆయన నిజంగానే పేదోళ్ళ మీదనో ఇంకో దాని మీద వెతుకులాడుతున్నాడు అనేటటువంటిదే గిట్ట ఆయనకు ఉండుంటే, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రజల గురించి, పేదవాళ్ళ గురించి, చనిపోయినటువంటి కుటుంబం గురించి అంతా మాట్లాడితే ఆయన ప్రెస్ మీట్లో మొదలవ్వాల్సింది నేను ఈ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజానికానికి క్షమాపణలు చెప్తున్నా దాంతో మొదలు కావాలి. అంతే తప్ప తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని పెంచుదాం అనుకుంటే నన్ను ఎంజాయ్ చేయనీయలేరు, నా చక్కగా చూడనీయలేరు, స్వార్థపూరితమైనటువంటి మాటలు రావు. లేకపోతే నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకునేటటువంటి మాటలు. ఒక్కసారి ఆయన ట్విట్టర్లో ఆ రోజు ఫస్ట్ పెట్టినటువంటి వీడియో ఒకసారి ప్లే చేయ శ్రీశైలం. ఎందుకంటే తెలంగాణ సమాజానికి యావత్ సమాజానికి తెలవాలి. పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అదే దగ్గరికి వెళ్ళామండి. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్ అవుట్ ఎక్కువ అవడం వల్ల నేను సినిమా చూసిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. చాలు నెక్స్ట్ డే మార్నింగ్ తెలిసింది నాకు, అసలు ఆడ తెలియలేదు అని అన్నాడు. ఇది 25 లక్షలు ప్రకటించి పెట్టినటువంటి ఫస్ట్ వీడియో, అని అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టినటువంటి వీడియో వాళ్ళు పెట్టింది. ఇది ఏమని అన్నాడు ఇలా, నెక్స్ట్ డే మాకు తెలిసింది, నెక్స్ట్ డే మార్నింగ్ మాకు తెలిసింది, చాలా బాధపడ్డాం, అట్లా అన్ఫార్చునేట్ జరగాల్సింది కాదు. సో యాజ్ ఎ కర్టసీ ఏమంటారు బాధ్యత లెక్క ఒక 25 లక్షల రూపాయలు నేను ప్రకటిస్తున్నా వాళ్ళకి ఏదైనా. ఇది తూతూ మంత్రంగా చేసినటువంటి సినిమా చూసిన కొంచెం సేపటికి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు, నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ మేము బయటకు వచ్చాం. ఇక అవాసాలతో నా వ్యక్తిత్వం సో నేను అక్కడ ఎలాంటి రోడ్ షో ఊరేగింపు చేయలేదు. ఇవి కూడా మనం ప్లే చేద్దాం. అభిమానులకు థ్యాంక్ యూ చెప్పేందుకు కారులో నుంచి చేతులు ఊపా. థియేటర్ నుంచి బయటికి వెళ్ళాలని పోలీసులు నాకు చెప్పలేదు, థియేటర్ సిబ్బంది చెప్పగానే అక్కడ నుంచి బయటకు వచ్చేసాను. ఏసీపీ గారు క్లియర్గా ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయన కూడా చెప్పిండు. ఏమని మనం పోయి చెప్తే కూడా వాళ్ళ మేనేజర్ సంతోష్ పేరుతో చెప్పిండు మమ్మల్ని కలవనీయలేదు. నిన్న ముఖ్యమంత్రి గారు అదే చెప్పారు కదా అసెంబ్లీలో, కలవనీయకపోగా లోపల బయట మొత్తం ఏమో రద్దీ అవుతుంది, కిందికేమో కింద ఉండేటటువంటి వాళ్ళు పైకి ఏది ఎక్కేటటువంటి ప్రయత్నాలు హడావిడి నడుస్తూ ఉంది. తర్వాత కిందికి పోయి డీసీపీని అడిగిన తర్వాత ఇట్లా వాళ్ళు రెస్పాండ్ అవుతలేరంటే యూ డైరెక్ట్లీ గో టు అల్లు అర్జున్ అండ్ టెల్ హిమ్ అని చెప్పేసి ఏసీపీ గారికి ఆదేశాలు ఇస్తే ఏసీపీ గారు పోయి అల్లు అర్జున్ చెవుల ప్రత్యక్షంగా ఏసీపీ సార్ ఇట్లా పరిస్థితి బాగాలేదు, చేదాటిపోతుంది, ఒక అమ్మాయి ఏమో ఇట్లా అయిపోయింది, తర్వాత ఇది అని అప్డేట్ ఇస్తే నేను సినిమా మొత్తం చూసిపోతాను అన్నాడు. నిన్న ట్విట్టర్లో కొన్ని అవి కూడా పెట్టిరు, నిన్న సినిమా మొత్తం చూసిపోతా అనేటటువంటిది ఇంచుమించు క్లైమాక్స్ సీన్లు వచ్చిన తర్వాత ఆడనే ఉంటున్నట్టు. ఇప్పుడు ఈ విజువల్ ఎప్పటికీ చేతులు ఊపుతున్నటువంటి
చెప్పంగానే జరిగినాకనే పోయినోడు కాదు ఇది ఎప్పటివి సీన్లు. ఇది సినిమాకి హైలైట్. ఇదేమి ఫస్ట్ కెంచి ఉన్నటువంటిది కాదు కదా. ఫస్ట్ కెంచి ఉన్నటువంటిది కాదు కదా. శ్రీశైలం మీద మనం చెప్తుంది ఏంటిది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలబ్రిటీలు, సినిమా యాక్టర్లు, లేకపోతే ఇంకోటి అంటే మనం చట్టాలకు అతీతులు అనేటటువంటి ఫీలింగ్లకి బయటికి రండి. ఆ ఫీలింగ్ లేవు దయచేసి. ఎందుకనంటే చట్టానికి ఎవ్వడు అతీతులు కాదు, అందరు ఒకటే. మీకు అనుమతులు లేవు, ఇయ్యలేదు, అడిగి రావద్దని చెప్పిర్రు పోలీసు వాళ్ళు. అయినా కూడా మీరు వచ్చిన తర్వాత కూడా తొక్కిసలాట జరుగుతుంది సార్, మీరు రీడికెంచి వెళ్ళిపోండి, ఇబ్బంది అవుతుందని అంటే కూడా సినిమా మొత్తం చూసిపోతా అని చెప్పి మంకుపట్టుతో మీరు ఆడనే కూర్చురు. సినిమా మొత్తం చూసిన తర్వాత మీరు ఆడికించి పోయేటప్పుడు కూడా మళ్ళీ కార్లకించి బయటకు వచ్చి ఇందాక పేపర్లో చూపించినావు కదా, నేను ఏదో థ్యాంక్ యూ చెప్పనీకేనంట. ఇది కాదు మన పేపర్ పెట్టి ఒకసారి. ఇంత జరిగితే థియేటర్ నుంచి బయటికి వెళ్ళాలని పోలీసులు నాకు చెప్పలేదు అని అన్నాడు. థియేటర్ సిబ్బంది చెప్పగానే అక్కడి నుంచి పోలీసు వాళ్ళు చెప్పిర్రా అంటే చెప్పలేదని అన్నాడు. థియేటర్ సిబ్బంది దగ్గరకు పోయి పోలీసు వాళ్ళు ఫస్ట్ చెప్పిర్రు, తర్వాత పోలీసు వాళ్ళే డైరెక్ట్ చెప్పిర్రు. అయినా ఇన్లే జరిగిన ఘోరం గురించి మరుసటి రోజు తెలిసి షాక్ అయ్యానట. ఆయననే అంటాడు సిబ్బంది వచ్చి చెప్పిర్రని. తర్వాత వచ్చి మరుసటి రోజు జరిగినటువంటి ఘోరం గురించి అని చెప్పి ఆయనే మాట్లాడు. సో ఈ అభిమానులకు థ్యాంక్ యూ చెప్పేందుకే కారులో నుంచి చేతులు ఊపా. వచ్చేటప్పుడు అంత జరిగిందని తెలిసి నువ్వు వెళ్ళిపోయేటప్పుడు ఆ విజువల్ కూడా ఉన్నాయి, అవి కూడా పెట్టరాదిగా అని. మరి అసెంబ్లీలో మాత్రం ముఖ్యమంత్రి గారు రోడ్ షో చేసిర్రు. నేను ఒక్కటి మాత్రం చెప్తా, ఆయనకు ఎవరు గైడ్ చేస్తారో నాకు తెలియదు కానీ ఆయన బాగా ట్రబుల్స్లకు మాత్రం గైడ్ చేస్తారు. వేరే పోయేటప్పుడు ఇప్పుడు ఒక ఇష్యూ జరిగింది, ఆడొక సమస్య తలెత్తింది. మీకు ఓవరాల్గా ఇన్ని వీడియోస్ చూసినాం, ఇంత డేటాను చూసినాం అంటే క్లియర్గా పోలీసు వాళ్ళు మేము పర్మిషన్ ఇవ్వట్లేదంటూ 3వ తారీఖు నాడు చెప్పినటువంటి పరిస్థితి సంధ్యా 70 విషయంలో. సో అంటే మీకేమనిపిస్తుంది, ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎంఐఎం నేత అడిగినటువంటి దానికి గాను ఆయన క్లియర్గా చెప్తా ఉన్నాడు, బెనిఫిట్ షోలు ఇక టికెట్ల రేట్లు భవిష్యత్తులో నిర్ణయంత వరకు అయితే పెంచే ఛాన్స్ ఇవ్వనని ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. సినిమాలు అంటే చాలా మంది ప్రొడ్యూసర్లు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తుంటారు. సో ఒక్కరు చేసిన తప్పుకు వాళ్ళ పరిస్థితి ఏంటి భవిష్యత్తు? ఇప్పుడు శ్రీశైలం ఒక్కటి, సినిమా తారలు అని అంటే సమాజంలో ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి ఏమవుతుంది అంటే పాపం సినిమా ఎట్లా లైన్ తీసుకొని పోతుంటే మనుషుల యొక్క ఆలోచనలు కూడా అట్లా అభిమానులు కానీ లేకపోతే ప్రజల్లో కానీ అట్లాంటి కోణాలు ముందుకు పోతూ ఉంటాయి. మా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు ఒక్కటి గమనించు, సినిమాలకి పర్మిషన్లు ఇవ్వాలనేటటువంటి దగ్గర కూడా సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత హీరోల దగ్గర నుంచి మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం మోపుతున్నటువంటి మా సర్కార్ వాళ్ళతోటే వీడియోలు కూడా చేపించి పెట్టినాం. ఎందుకు? సమాజంలో అవగాహన కోసం. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి, ఇది మన సమాజాన్ని ఖరాబ్ చేస్తుంది, ఇదే అల్లు అర్జున్ తోటి కూడా చేపించడం. ఎవరైనా కూడా అది ఎందుకు చేపిస్తాం అని అంటే దాంతో పిల్లలు ఆగమైపోతారు కాబట్టి, పిల్లలు అనేటటువంటి జీవితాలు నాశనం అయిపోతున్నాయి కాబట్టి. ఇప్పుడు సినిమాలలో ఉన్నాయి, ఇదే సినిమాలో గంధం చెక్కలు, స్మగ్లింగ్లు అంటే ఎవడోడపోయి గంధం చెక్కలు ఇది అనమాట. సినిమా లెక్కనే చూడాలి అంతే తప్ప. ఇంకోటి, హీరోలు రీల్స్లలో హీరో లెక్క ఫీల్ కావాలి, రియల్ లైఫ్లోకి వచ్చి హీరో లెక్క ఫీల్ అయ్యారు అనుకో, కాన్సిక్వెన్సెస్ ఇట్లనే ఉంటాయి. దయచేసి చాలా స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం, ప్రభుత్వంలో చట్టంలో ఎవరు అతిథులు కాదు. అండ్ ప్రభుత్వంలో ఉంటున్నటువంటి పెద్దలకి అందరినీ సమానంగా చూడాలి. మరీ ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు అన్యాయం జరిగింది అనంటే పాలకుడి యొక్క బాధ్యత వాళ్ళని కాపాడడము. సో ఇన్ని లైన్స్లలో మేము తీసుకున్నాం, వాళ్ళు పర్మిషన్లు లేకుండానే వచ్చిర్రు. తర్వాత ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన పెట్టిన వీడియోలకి తర్వాత నేను పెట్టినటువంటి ప్రెస్ మీట్ దాంట్లోకి సంబంధాలే లేవు. మాకేమైనా వ్యక్తిగత కక్ష ఉండేనా? కానీ నిన్న ఒక్క మాట తెలంగాణ సమాజానికి తర్వాత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్తా ఉన్నా. నేను ఇంటెన్షనల్లీ కాదు, యాక్సిడెంట్ అని అన్నాడు. అసలు ఈ తేడా చెప్పాలి మనం. ఇదంతా ఒక యాక్సిడెంట్ అన్నాడు. ఇది యాక్సిడెంట్ కాదు, ఇది చట్ట ప్రకారంగా మీరు చేసినటువంటి నేరమే. యాక్సిడెంట్ అంటే ఏంటిది? పోలీసు వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకొని, పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత బందోబస్తు ఇచ్చి, తర్వాత దాంట్లో కూడా ఎన్ని రూల్స్ ఉంటాయి అనుకుంటున్నావు శ్రీశైలం? లెఫ్ట్ సైడే ఉండాలి, ట్రాఫిక్కి ఎట్లాంటి అడ్డంకులు కలగేయద్దు, ఫైర్ క్రాకర్స్ పేల్చొద్దు, పెద్ద పెద్ద డీజేలు పెట్టొద్దు, చాలా రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అవన్నింటినీ కూడా ఒక పర్మిషన్ ఇచ్చినాక కండిషన్స్ కూడా ఇస్తాడు. ఆ కండిషన్స్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ నువ్వు కంప్లై చేయాల్సిందే. ఇవన్నీ నువ్వు కంప్లై చేయకపోతే కూడా చర్యలు తీసుకుంటామనేటటువంటి నియమంతో పర్మిషన్, అనుమతులు అనేటటువంటి వస్తాయి. ఇక్కడ ఎట్లాంటి అనుమతులు లేకుండా నువ్వు చేసి యాక్సిడెంట్ అని అంటే అది యాక్సిడెంట్ కాదు. ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి, నేను ఒక క్వశ్చన్ స్ట్రైట్ అడుగుతా, బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు?
బెనిఫిట్ షోలకి ఇవ్వడము, టికెట్ల ప్రైస్ రేజ్ చేయడం, తద్వారా మూవీ ఇండస్ట్రీ మేము బతుకుతాము, మా జీవనాధారం అనేటటువంటి దాంట్లో కూడా ప్రభుత్వము వాళ్ళని కూడా కన్సిడర్ చేసి విన్ విన్ సిచ్యువేషన్ లెక్క మనం ఇచ్చినాం. కానీ చట్టాలకు మేము అతీతులం అనేటటువంటి అహంకారం మీ నెత్తినకి ఎక్కింది అనుకోండి, మీరు ఎవరికి అతీతులు గారు, మీరు కూడా చట్టం ముంగట సామాన్యులు, మీరు అందరూ ఒకటే అనేటటువంటిది ప్రభుత్వమే మళ్ళీ ఈరోజు ముళ్ళుగట్టెతో తయారైంది. ఇప్పుడు నిజంగానే ముఖ్యమంత్రి పేరు ఇటువంటి ఒక స్టేజ్ మీద అల్లు అర్జున్ మర్చిపోయినందుకే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రివెంజ్ ప్లాన్ చేసిన అనేది చర్చ జరుగుతుంది. వాస్తవమా కాదా? ఇప్పుడు రివెంజ్ ప్లాన్ చేస్తే పర్మిషన్లు వాళ్ళు ఫాలో అయినా, పర్మిషన్లు తీసుకున్నా తీసుకోలేదని చెప్తే మా తప్పవుతుంది. అక్కడ ఏం జరగకపోయినా తప్పుడు కేసులలోనో ఇంకో గతంలో బీఆర్ఎస్ వాళ్ళు డ్రగ్స్ కేసులు పెట్టారు కదా, తర్వాత మేము దొరకలేదు అన్నారు కదా. సో అట్లాంటి తప్పుడు కేసులు ఏమైనా పెట్టో లేకపోతే ఇంకేదైనా చేసి కూడా బద్నాం చేస్తే ఆ రోజు మర్చిపోయింది కాబట్టి కక్షపూరితంగా కేసులు పెడుతురని అనాలి. అంటే నువ్వు పర్మిషన్లు తీసుకోలేదు, చాలా క్లియర్గా మీరు రావద్దని చెప్పినా మీరు వచ్చిర్రు, పోలీస్ అధికారి వచ్చి దయచేసి మీరు వెళ్ళిపోండి సార్, చేయి దాటిపోతుంది ఇక్కడ వ్యవహారం అన్నా, నేను సినిమా చూసిపోతా అని చెప్పి మీరు కూర్చుర్రు. ఇవన్నీ జరిగినాక కూడా దీన్ని వ్యక్తిగతంగా అని చెప్పి ఎవరన్నా అంటే నేను వాళ్ళకి వదిలేస్తా. ఇవన్నీ మనం చేసినాయా? ప్రభుత్వం గిట్ట చేసినటువంటి పనుల మీరు చేసినటువంటి పనులు ఈరోజు క్రమశిక్షణ అని మేము అంటున్నాం కాబట్టి మీరు ఇంకో దాంట్లో మా మీద బురద చల్దామనంటే దేనికి మేము జంకేటటువంటిది ఏం లేదు. అసెంబ్లీ సాక్షి ఒక సామాన్య కుటుంబం గురించి ఒక ముఖ్యమంత్రి గారు అంత దీర్ఘ సమయం మాట్లాడినటువంటి సుదీర్ఘ సమయం మాట్లాడినటువంటి చరిత్ర ఏ రోజు ఉందా? ప్రజాపాలన కాబట్టి ఉంది. అదే నువ్వు తారల గురించి ఇంకోళ్ళ గురించి వాళ్ళకి గ్లోబల్ అవార్డులు వచ్చినాయి కాబట్టి వాళ్ళని కాపాడాలి, వాళ్ళని ఎట్లా అరెస్ట్ చేయాలి అని అంటే చట్టం నువ్వు వాళ్ళకి ఒక లెక్క చూస్తున్నావు, సామాన్యుడికి ఒక లెక్క చూస్తున్నావు, బీఆర్ఎస్ పార్టీని అంటున్నావు. నువ్వు ఉన్నప్పుడు ఎవరి మీద కూడా సామాన్యులనే అటాక్ చేసినావు, దళితులనే అటాక్ చేసినావు, లాకప్ డెత్తులు వాళ్ళని చేసినావు, తను డ్రగ్స్ కేసులు అన్నావు. ఎవరిని ఎంతమందిని అరెస్ట్ చేసి ఎవరి మీద చర్యలు తీసుకున్నావు? ఎవరిని తీసుకోలే. ఎంతసేపు డబ్బులు ఉన్నోనికి ఒక చట్టము, డబ్బులు లేనోనికి ఒక చట్టం లెక్క బీఆర్ఎస్ పార్టీ ఉండే. కానీ మా హయాంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, చట్టం ఒకటికి చుట్టం కానే కాదు, అది అల్లు అర్జున్ అయినా లేకపోతే ఇంకొకరైనా కూడా, అర్జున్ ఇంకొకరైనా కూడా. ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ టాలీవుడ్ అనే చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతుంది. అంటే రేవంత్ రెడ్డి ఒకవైపు, టాలీవుడ్ ఉన్నటువంటి సినిమా స్టార్లంతా, ప్రొడ్యూసర్లంతా, నటీలంతా కూడా ఒకవైపు అంటూ చర్చ జరుగుతున్నది. సో ఫేజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీ వాళ్ళని చేయవచ్చినా కూడా? ఒకటి, తప్పుని తప్పు లెక్క చూసి ధర్మం ఎటు దక్కి ఉందో నిలబడ్డప్పుడు ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు. కానీ కేవలం ఇండస్ట్రీ వాళ్ళం కదా మనం అని చెప్పి తప్పు జరిగినప్పుడు కూడా వెనకాల వేసుకొని పోస్తే మళ్ళీ అదే ప్రజలు కూడా చూస్తూ ఉంటారు. ఎందుకు అనంటే ప్రజలు పోయి సినిమా చూడాలనుకుంటారు, బట్ సినిమా చూడడానికి పోయి సావాలనుకోరు. సో అట్లాంటి జరుగుతున్నప్పుడు ఈరోజు కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నటువంటి తీరైనా తూతూ మంత్రం. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ప్రకటించిండు ఒక మనిషి వెళ్ళిపోయింది, ఇక ఈ మీడియాలలో ఎక్కడ కవర్ కాదు. తర్వాత సపోజ్ ఆ నష్టపరిహారం వల్ల ఇంకోటి కాలేదు, ఎవరి దగ్గరకు పోయి మనం అది చేస్తే గింజుకుంటే పని అయితే చెప్పు, మళ్ళీ ఓడి పట్టించుకోడు, మళ్ళీ అదే ఒక అధికారి దగ్గర పో పట్టించుకునేటటువంటి చరిత్ర ఉండేనా? కానీ ఈ ప్రభుత్వంలో అట్లా లేదు. మేము చర్యలు తీసుకున్నామనంటే చర్యలతో పాటు నష్టపరిహారం అనేటటువంటి వ్యవహారం కూడా తీసుకొని వచ్చినాం కదా. సో బాధ్యత నేర్పిస్తున్నాం మనము. సినిమా ఇండస్ట్రీకి మనం వ్యతిరేకమని మనం అన్నామా? లేకపోతే బెనిఫిట్ షోకి అనుమతులు ఎట్లా వస్తాయి? బెనిఫిట్ షోకి ఈ అనుమతులు ఇవి లేవు అని అన్నాం, టికెట్ ప్రైజులు పెంచుకోనికే అవకాశం ఎట్లా వస్తుంది? సో ఇవన్నీ ఏంటిది అనంటే అనే పాజిటివ్ నోట్, మంచి దిక్కు ఉండి విన్ విన్ సిచ్యువేషన్ లెక్క అటు ఇండస్ట్రీ కూడా బతకాలి, ఎట్ ద సేమ్ టైం ప్రజలకు కూడా న్యాయం జరగాలంటటువంటి దాంతో ఉంటే అందరు ప్రశాంతంగా ఉంటారు. కానీ టార్గెట్ ఎందుకో ఏడాది కాలంలో సినీ ఇండస్ట్రీ వాళ్ళని టార్గెట్ చేసింది. మొన్న నాగార్జున ఇన్కన్వెన్షన్ గురించి చేసింది, ఇప్పుడు పుష్పను జైల్లో పెట్టింది, రేపో మాపో ఇంకో హీరోయిన్ అరెస్ట్ చేస్తుంది. మీరు ఇట్లనే చూసుకుంటుంటారా అని కొన్ని పోస్టులు దర్శనం ఇస్తా ఉన్నాయి. సో దీనికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు నాగార్జున అంటే పోయి చెరువులో కట్టిండు కాబట్టి గతంలో కేసీఆర్ ఉద్యమ సమయంలో ఇప్పుడు మొత్తం పోయి చెరువులో కట్టిండు, అది ఊలగొట్టి తీరుతా అని అన్నాడు. ఆ రోజు చట్టం తెలుసు, ఆక్రమించిన సంగతి తెలుసు, అని తెలుసు. పోయి జేసీబీ కూడా తీసుకొని పోయినోడు తోక ముడిచి వెనకకు వచ్చిండు. తర్వాత ఏ మూటె ముళ్ళలు చదువుకురు అనేటటువంటిది ఇక నీకు తెలుసు, నాకు తెలుసు. తర్వాత ఒక్కసారి కూడా వాళ్ళ జోలికి పోలే, కలిసి చెట్టాపట్టలు వేసుకొని బతికినటువంటి బతుకులు వాళ్ళవి. కానీ ఒకసారి ఆక్రమణ చేసి, ఎందుకంటే సామాన్యుడు ఆక్రమణ చేస్తే ఫస్ట్ పోయి కూలగొట్టేటటువంటి అధికారులు ఒక పెద్దయిన ఆక్రమణ చేసిండంటే కూలగొట్టే ధైర్యం చేయనప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చింది అని అంటే పెద్దోడు చిన్నోడు తేడా లేదనేది మేము ఆడ కూడా చూపించినాము, మేము యాక్షన్స్ తోటి చూపించినాం. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, నువ్వు కూలగొట్టకుండా ఉంటే పాలకులకు లాభం వస్తుంది, ఆడ వచ్చి మంచి చేదు చదువుతాడు అనేటటువంటి అవకాశం అని ఉంటుంది. మీరు గతంలో చదువుకున్నట్టు పోయి కూలగొట్టిందంటే ఇంక ఉల్టా పగబడతాడు, మీ సంగతి ఏందో చూస్తా అంటాడు. ఇప్పుడు నువ్వన్నట్టే మనం అందరం ఒకటే అవుదాం, నలుగురం ఐదుగురము, ఈయనదేందో సంగతి చూద్దామనంటే నిండు ప్రజల మంచి గురించి ఆలోచించేటటువంటి నాయకులు సామాన్య ప్రజలు వాళ్ళ గుండెలలో అభిమానంతో నిలబెట్టుకుంటారు.
ఎందుకంటే ఎవరి గురించి ఆలోచిస్తుండు, దేని గురించి నిర్ణయాలు తీసుకుంటుండు. ఈరోజు తప్పుని తప్పు అని అంటుండు. కాబట్టి రాజకీయాలు ఎన్ని చేసినా కూడా రేవంత్ అన్న చేస్తున్నటువంటి పని ఇది మన కోసం అనేటటువంటి ఫీలింగ్ ప్రతి సామాన్యునికి వస్తుంది. ఇటు సంక్షేమాలైనా, అటు అభివృద్ధి అయినా, లేకపోతే ఇటు అవినీతి మీద ఉక్కుపాదమైనా, లేకపోతే మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదమైనా గతంలో ఏముండే ఇదే సినిమా ఇండస్ట్రీలను మొత్తం అడ్డం పెట్టుకొని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటా పాండపాలలో కూడా గంజాయి అడ్డగోలుగా దొరికినటువంటి పరిస్థితి. ఈరోజు చూపెడదుపా ఏడనన్న పేపర్ చదివితే దొరికిందనే చూస్తున్నావు తప్ప ఇంకోటి ఏదైనా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉందా? ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం పోవాలి వయా తెలంగాణ అంటే కూడా లాగులు తడిచిపోయేటటువంటి పరిస్థితికి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఎవడు బాగుపడతాడని చెప్పి అదే నువ్వు గంజాయిని ఎంకరేజ్ చేసినావు అనుకో నీకు కట్టలు పైసలు వస్తాయి. ఎంకరేజ్ చేస్తే కట్టలు పైసలు వస్తాయి. మీరు గతంలో చేసిర్రు ఈ గాడిదలు కాబట్టి. కానీ మేము వచ్చిన తర్వాత పైసలు కాదురా ప్రజల ప్రాణాలు కావాలి, మనకు తెలంగాణ ఆకాంక్షలు, తెలంగాణ బిడ్డల భవిష్యత్తు కావాలనేటటువంటి ఆలోచనతో మేము పోతున్నాం. ఇగో ధర్మము సత్యము అనేటటువంటి కాస్త నిదానంగా పోతుండొచ్చు అబ్బా, కానీ చాలా సుస్థిరంగా ఉంటుంది. అబద్ధం అనేటటువంటిది వాయువేగంతో పోతుండొచ్చు, అది గాల కలిసిపోతుంది. ఇది మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. సినీ ప్రముఖులైనా లేకపోతే ఇంకొకరైనా ఇది యాక్సిడెంట్ అని చెప్తున్నటువంటి అల్లు అర్జున్ గారికి మేము మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం, మీరంటే మాకు ఎవ్వరికి వ్యక్తిగత కక్షలు లేవు. మా ప్రభుత్వానికి ఒకరి మీద వ్యక్తిగత కక్షలతో ముందుకు పోదు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబం మీద కూడా మేము వ్యక్తిగత కక్షలు చేస్తాం. కానీ అల్లు అర్జున్ మీద ప్రధానంగా కానీ ఇది తప్పే, ఇది క్రైమ్. తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటున్నారు. ఎందుకంటే ఆయన కోర్టులో కేసు నడుస్తుంది, ఓవైపు ఆయన మీద కంప్లైంట్ చేసినాక కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించడం పోదామంటే అక్కడ లీగల్ టీం పోలేని అని చెప్తా ఉన్నారు. మీరేమో అల్లు అర్జున్ ఎందుకు పోయి పరామర్శించలేదు? మరి ఏ లీగల్ టీం ప్రెస్ మీట్ పెట్టొచ్చని చెప్పింది? మరి ఏ లీగల్ టీం ప్రెస్ మీట్ పెట్టొచ్చని చెప్పింది? నువ్వు బెయిల్ మీద ఉన్నావు, నీ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినావు? ప్రెస్ మీట్ పెట్టొచ్చు అని ఎట్లా చెప్పారు? నువ్వు అది ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు? చేయదు కదా. మరి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినావు? సో ఇవన్నీ ఏంటిది అని అంటే అట్లా కాదులే, కానీ సామాజిక బాధ్యత అనేటటువంటి తెర మీద డైలాగులకి యాక్టింగ్లు చేస్తాను నడవదు. అది లోపలికి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో యాక్టింగ్ చేసినట్టు అంతే స్క్రిప్ట్ చూసేది అవుతుండు అని నిజంగానే లోపలికి ఫీల్ అయ్యి నిజంగానే ఇట్లా అన్యాయం జరిగింది, నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కూడా నేను విన్నా, ఇది తప్పుగా పోవద్దు, దయచేసి నేను క్షమించమని అడుగుతా ఉన్నా. పోయినటువంటి కుటుంబానికైనా లేకపోతే తెలంగాణ సమాజానికైనా ఎవరికైనా అని చెప్పి ఒక క్షమాపణతో మొదలైన ఉంటే అది వేరే సంగతి ఉండు. కానీ నన్ను డిఫేమ్ చేసేటటువంటిది అది చేస్తున్నారు. ఈరోజు సినిమా ఎంజాయ్ చేయలేకపోయారు. తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏడుకోబట్టుకొని పోదామంటే ఏదో అవుతుంది. ఏడుకోబట్టుకొని పోదామనంటే పోదామనంటే జనాలు కాడికి పంపుతా ఉంటావా? అది పద్ధతేనా? కనీసం నువ్వు ఒక మానవీయ కోణంలో నువ్వు మాట్లాడాలి కదా. కానీ రామ్మోహన్ రెడ్డి గారు చాలా మందికి కొన్ని ప్రశ్నలు మిగిలిపోయినాయి. కేవలం అల్లు అర్జున్ షో వల్లనే, రోడ్ షో వల్లనే అక్కడ రేవతి ప్రాణం పోయిందా? అక్కడ ఉన్నటువంటి అభిమానులు ఉన్నారు, అందులో పోలీసుల పాత్ర ఉంటుంది, ప్రభుత్వం పాత్ర ఉంటుంది, ఇక థియేటర్ యజమాన్యం పాత్ర ఉంటుంది. ఇన్ని కోణాలు ఉన్నప్పుడు ఎందుకు అల్లు అర్జున్ ఒకరిని టార్గెట్ చేసినని ఒక ప్రశ్న కూడా కొంత తలెత్తుంది. దీనికి ఏం చెప్తారు? అంటే ఖచ్చితంగా అనుమతులు లేకుండా ఎందుకు అరెస్ట్ అయినటువంటి దాంట్లో అల్లు అర్జున్ ఒకటి కాదు కదా, అంతకంటే ముంగట 6 మంది అరెస్ట్ అయ్యారు కదా. సో ఎవరైనా కూడా దీంట్లో బాధ్యులు అయినటువంటి 11, అది కూడా A11 అయినా, A1 కాదు, A2 కాదు, A11. సో బాధ్యులు అయినటువంటి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటున్నాం. కేవలం అల్లు అర్జున్ అనేటటువంటి మాట తప్పు. ఆ థియేటర్ యాజమాన్యం దగ్గరికి నుంచి మొదలు పెట్టుకుంటే సమాచారం మీకు లోపించిందా, మీరు చెప్పుకోలేదా, లేకపోతే ఆడ ఉన్న మేనేజర్ చెప్పుమని అధికారి చెప్పినా చెప్పకుండా ఉన్నటువంటి దురుసుతనము, లేకపోతే హీరో చోలవై చెప్పినప్పటికి కూడా నేను మొత్తం చూసి పోతా అనేటటువంటిది, బయటకు వచ్చినాక కూడా మళ్ళీ సన్ రూఫ్ ఓపెన్ చేసుకొని పోయి అభివాదం చేసినటువంటిది, తర్వాత ఏమో వీడియో తీసుకుంటే నాకు నెక్స్ట్ డే తెలిసిందని చెప్పడము. సో ఒకదానికి శృతి కలుస్తున్నటువంటిది లేదు. సో ఇవన్నిటిని ఏంటంటే నిన్న కూడా స్క్రిప్ట్ పేపర్ మీద రాసిచ్చారు కాబట్టి ఆయన చెప్పిపోయింది తప్ప నిజంగానే హృదయపూర్వకంగా పాప వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి నేను అట్లాంటివి మేము ఎంకరేజ్ చేసేటోళ్ళం కాదు, అసలు ఇవన్నీ కాదు, అనుమతులు లేకుండా చెప్పినటువంటి థియేటర్ యాజమాన్యం మీద కూడా మేము చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తాం అనేటటువంటి మాట నువ్వెందుకంటే లేవు. కేటీఆర్ కూడా సినిమా ప్రముఖులు అయితే ఏంది, ఎవరైతే ఏంది, చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలి, న్యాయం అనేది ఎవరికైనా న్యాయమే ఉండాలని చెప్పి ఒక బాధ్యత మాట్లాడలేదు. చెప్తుంది అలా నాకు ఈ సినిమా థియేటర్ రావడం కొత్త కాదు, ఎన్నో సినిమాలు చూసినా నా సెంటిమెంటెడ్గా ప్రతి రిలీజ్ రోజు నేను వస్తూ ఉంటా, మిగతా వాళ్ళ స్టార్ల రిలీజ్ సినిమాలు అప్పుడు కూడా కొన్నిసార్లు వచ్చిపోయిన సందర్భాల్లో సంధ్య అంటే ఒక సెంటిమెంట్ అని చెప్తా ఉంటాడు. ఇప్పుడు జరిగింది, ఇప్పుడు ఎందుకు జరిగింది మేడం? ఎప్పుడు అనుమతులు ఇచ్చుకుంటే ఈసారి అనుమతి ఇవ్వలేరు అని అంటే పుష్ప 2కి సంబంధించి ఆ క్రేజ్ని అట్లా తీసుకొని వచ్చారు. ఎప్పుడైనా సరే నువ్వు గతంలో ఉంటున్నటువంటి ఇదే క్రేజ్ నీ గతంలో ఉందా? గంగోత్రి సినిమా అప్పుడు నేను పట్టించుకురావడనా? అప్పుడు నువ్వు ఒకసారి కాకపోతే 4 సార్లు 4 షోలు ఆడనే కూర్చునేది ఉండే, ఎవడొద్దంటాడు? ఈరోజు ఏంటంటే మీ గ్రాఫ్ కూడా పెరిగి సినిమాకు ఒక అది ఎట్లా అని అంటే ఒక క్రేజ్ అనేటటువంటి మార్కెట్లో మొదలైనప్పుడు ఆ క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని జనాలు వచ్చేటటువంటి దాన్ని ముందే ఊహించినటువంటి పోలీసు వాళ్ళు ఆడ అనుమతులకి దూరం వద్దు, అనుమతులు మీరు ఇరుకు దయచేసి రావద్దు, శాంతి భద్రతలు దెబ్బతింటది అని చెప్పారు. అంతే తప్ప నువ్వు గతంలో వచ్చినావు కాబట్టి ఇప్పుడు నేను వస్తా అనేటటువంటిది నీకు కూడా ఉండదు.
ఇప్పుడు ఒక సినిమా హీరో నేను గతంలో బైక్ వేసుకొని రోడ్డు మీద తిరిగినా గప్చుప్పులు తిన్నా నేను ఎవరిని పట్టించుకోనప్పుడు హీరో పెద్ద హీరో అయిపోయినాను నువ్వు రోడ్డు మీద తిరుగుతానంటే చూడ నీకు వచ్చి ఆడెవరైనా యాక్సిడెంట్ లేకపోతే ఇష్టం వచ్చినట్టే దాని దానికో చర్యలు ఉంటాయి. నీ బాధ్యత ఏంటిది? నువ్వు ఫండమెంటల్ రైట్స్ గురించే కాదు, నీకు ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉంటాయి అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని అక్కడ వద్దన్నాక కూడా మీరు చేసినటువంటి పనికి మాత్రమే చట్టం తన పని తాను చేసుకుంటుంది తప్ప. కానీ అల్లు అర్జును అండ్ పుష్ప 2 యావత్ టీం మొత్తం కూడా బాధ్యతగా తెలంగాణ సమాజానికి మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పి మరి ఇంకొకసారి ఇట్లాంటివి రిపీట్ కావద్దు. ఎందుకనంటే సినిమా ఇండస్ట్రీలోనే అల్లు అర్జున్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి క్షమాపణ కోరుతున్నాడా? బరాబర్ కోరుతున్నాను నేనైతే. ఎందుకు అనంటే నేను మాట్లాడిన తర్వాత ఆయన ఖ్యాతిని కించపరిచినట్టు మాట్లాడినమాట. ఏదో పేపర్ పెట్టు, ఒకసారి పేపర్ పెట్టు. ఓకే, ఇదేంది అవాస్తవాలతో నా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఎవరిని ఉద్దేశించి అన్నాడు? ఎవరిని ఉద్దేశించి అన్నాడు? దీనికి జవాబు చెప్పాలి ఫస్ట్. దీనికి జవాబు చెప్పడంతో పాటు ఈ జవాబు క్షమాపణతో మాత్రమే మొదలవ్వాలి. తప్పుడు ఆరోపణలు చేస్తుంటే అదే నాపై తప్పుడు ఆరోపణలు అవాస్తవాలతో నా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఎవరు పాల్పడుతున్నారు, ఏం పాల్పడుతున్నారు? మేము మీ ముందుకు ఇప్పుడు 12 స్టూడియోలకు ఆధారాలతో వచ్చిన. ఫస్ట్ టైం ఓన్లీ 70 మేము పర్మిషన్కి అప్లై చేసింది పెట్టిరు, అదే పెట్టేసి మాకు అనుమతులు ఉన్నాయని సోషల్ మీడియాలో తిప్పారు. వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ మొత్తం. నేను ఆ పిల్లల్ని కూడా ఎవరిని మేము తప్పులు పట్టం, ఎందుకంటే వాళ్ళకి ఏది ఇస్తే వాళ్ళు అదే షేర్ చేసుకుంటూ పోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకే రేపు అదే పిల్లలలో ఒకరికి అన్యాయం జరిగినా కూడా ఇదే రేవంత్ అని ఇట్లనే కొట్లాడతాడు. నువ్వు గమనించాలి. బన్నీ అల్లు అర్జున్ కూడా చెప్తున్నాడు కదా, నాకు అంతెత్తు పిల్లలు ఉన్నారు, సో అక్కడ తొక్కిసలాట జరుగుతుందంటే నేను థియేటర్ల మధ్యలోంచి నా పిల్లల్ని వదిలేసి రాను కదా, నాకు ఆ విషయం తెలియదు, అక్కడ చనిపోయిన విషయం తెలియదు, గొడవ జరుగుతుందని చెప్పారు కానీ అక్కడ చనిపోయిందనే విషయం తెలియదు, తెలిస్తే నా పిల్లల్ని నేను అట్లా వదిలేసి ఎందుకు వస్తా అని. ఇవన్నీ నేను అడగాను అబ్బా. అంతెత్తు పిల్లలు చచ్చిపోయేటటువంటి పరిస్థితులలో నీ పిల్లల్ని పంపిస్తావా? నీకంటే ఎస్కార్టు సెక్యూరిటీ నీ కథ అంతా లెక్క వేరే ఉంది కాబట్టి నీ పిల్లల్ని సెక్యూరిటీలో తీసుకొని పోయినావు. అదే నీ అంతెత్తు పిల్లల్ని అదే జనాలకు వదిలిపెట్టి పోతావా? ఆ వదిలిపెట్టి పోయేటటువంటి పరిస్థితి ఆడ ఉంది అనేటటువంటి అంశమే నువ్వు వచ్చినప్పుడు ప్రోత్సహిస్తావా? సో అక్కడ ఒకటి జరిగినప్పుడు బాధ్యత తీసుకోండి అని అంటున్నాం మేము. అంతే తప్ప ఏదో తూతూ మంత్రంగా నాకు కూడా అంతెత్తు పిల్లలు అంటే నీ అంతెత్తున్న పిల్లలకి నీ పిల్లలకి సామాన్యుల పిల్లలకి ఒక లెక్క లేదు కదా వ్యవస్థ, అవునా కదా? ఇప్పుడు 25 లక్షలు ఇచ్చేసి చేతులు దులుపుకుందాం అనుకుంటారు. నీకు అంతెత్తు పిల్లలకి మంచి చెడు అయితే 25 లక్షలు కాదు 1 కోటి రూపాయలు ఇస్తామంటాడు. ఊకుంటావా? సో వాళ్ళకు ఒక న్యాయం నీకు ఒక న్యాయం ఉండదు కదా. ఇదంతా చిన్న పెద్ద అని కూడా మనం మాట్లాడతలేమబ్బా. చట్టం అనేది ఒకటి ఉన్నప్పుడు నువ్వు అనుమతి తీసుకొని పోవాల్సినటువంటి దానికి నువ్వు అనుమతి లేకపోయినా పోయినటువంటి దాని గురించి ఇంత నువ్వు రభస చేసుకొని ఇంకా ట్రబుల్స్ వాళ్ళకి పోవద్దని చెప్పి అల్లు అర్జున్ గారికి నేను విజ్ఞప్తి చేస్తాను. ప్రతిపక్షాల గురించి ఏం చెప్తారు? ఒక జాతీయ అవార్డు గ్రహీత మీద కావాలని కక్షపూరితంగానే కాంగ్రెస్ రకమైనటువంటి దాడి చేస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? వెల్నెస్ సెంటర్కి పోయించినాక కేటీఆర్ అనేటోడు మానసిక రోగి లెక్క తయారైండు. ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకి అర్థం ఉండదు. పొద్దున ఒకటి మాట్లాడు, సాయంత్రం ఒకటి మాట్లాడతాడు. ఈ రోజు మాట్లాడింది రేపు మాట్లాడాడు. ఫస్ట్ ఏమో ఫామ్ హౌస్ గురించి రాగానేమో ఫామ్ హౌస్ నాది కాదు, లీజ్కి తీసుకున్నా, అది ఎట్లుంటుందో కూడా నాకు తెలియదు అని చెప్పి మాట్లాడిండు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఫామ్ హౌస్ నాదే అని మాట్లాడిండు. ఒక రోజు ఒక లెక్క మాట్లాడతాడు, ఇంకో రోజు ఇంకో లెక్క మాట్లాడతాడు. ఆయన గురించి పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తెలంగాణ సమాజం కూడా ఆయన సీరియస్గా తీసుకుంటలేరు ఇక. ఎందుకంటే నువ్వు మాట్లాడేటటువంటి మాటల్లో హేతుబద్ధత ఉంది, వాస్తవికత ఉంది. ఎస్, నిజంగానే క్షేత్రస్థాయిలో ప్రజానీకానికి ఉపయోగపడేటట్టుగా ఉంది. గత పాలనలో కూడా నువ్వు ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులకి ఏమైనా చేసిన చరిత్ర నీకు ఉంటే ప్రజలు నిన్ను పట్టించుకునేటోళ్ళు. నువ్వు మానసిక రోగి లెక్క తిక్కతిక్కలుగా మాట్లాడినావు అనుకో, నిన్ను ఏమైపోతుంది అంటే లాస్ట్కి వస్తే ఎవడు కూడా పట్టించుకోడు. కేవలం నీ సోషల్ మీడియా సుడిగుండంలో తిరగాల్సిందే తప్ప అంతకుమించి వేరేది లేదు. మన సోషల్ మీడియా ఏం పెడుతుందండి? ఒక వీడియో ఉంటే దాన్ని 4 ముక్కలు చేసేసి ఒకదానికి సంబంధం లేకుండా పెట్టుకునేది అలా బతుకు. ఇది వాళ్ళు అబద్ధాలను ఊపిరి లెక్క పీల్చుకునేటటువంటి వాళ్ళ గురించి మనం ఏం ఆడదాం? సో వాళ్ళు ఎట్లనైనా ఉండని, మొరగ కుక్కలు మరుగుతూనే ఉండని, నేను తన పని తాను చేసుకుంటూ పోతానంటే మా ప్రభుత్వం పని అనేటటువంటి చేసుకుంటూ మేము ముందుకు పోతా ఉన్నాం. కేటీఆర్ అనేటువంటి సామాజిక స్పృహ కానీ, సామాజిక బాధ్యత కానీ, పేదవాళ్ళు కానీ, లేకపోతే ఆడపిల్లల పట్ల మర్యాద కానీ, అదే ప్రవళిక చచ్చిపోయినప్పుడేమో క్యారెక్టర్ అసాసిన్ చేసిండు. అప్లికేషన్స్ అనేది పెట్టలేదు, మీరు చూసుకోండి ఫస్ట్ అని చెప్పి. అప్పుడు తర్వాత బస్సులలో ఆడవాళ్ళు పాపం కుట్లు అలికలు ఏదో పోతున్నంతసేపు చేసుకుంటుంటే మాకు తెలియదు ఇట్లా కూడా బస్సులు వాడుకుంటారా, మీరు రికార్డింగ్ డ్యాన్సులు కూడా చేసుకోరు అని చెప్పి హేళనగా మాట్లాడిండు. సో మొన్న రీసెంట్గా కూడా మళ్ళీ ఆడోళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారంలో మొన్ననేమో సినీ ప్రముఖునికి అవార్డు వచ్చింది కాబట్టి మహిళ చచ్చిపోయినా సరే కానీ ఆయన ఎట్లా అరెస్ట్ చేస్తారు అని చెప్పి మాట్లాడిండు. ఇట్లా పేదోళ్ళన్నా మహిళలన్నా కనీస మర్యాద లేనటువంటి బుద్ధి లేనటువంటి వాళ్ళ గురించి చర్చ ఏముంటుంది చెప్పు? తెలంగాణ సమాజం నిర్ణయించింది కాబట్టి అలా గుండు సున్నా ఇచ్చిండు. ఇప్పుడు కేటీఆర్ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి, సో అల్లు అర్జున్ జైలుకు పోయిన 13 గంటలనే బయటకు వచ్చాడు.
సో రేపు పొద్దున కేటీఆర్ అరెస్ట్ అయితే కూడా అట్లనే వస్తున్న ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఉన్నోడు కోనేయం లేనోడు కోనేయం అనేటువంటి ప్రస్తావన సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. నిజంగా కేటీఆర్ను కాంగ్రెస్ వాళ్ళు అంటే ఐ మీన్ అక్కడ ఉన్నటువంటి ఈడీ కాకపోతే లేకపోతే ఏసీబీ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అరెస్ట్ చేస్తే అసలు జైలుకి పోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకటి కోర్టు పరిధి వరకు తీసుకొని పోవడమే ప్రభుత్వం యొక్క పని ఉంటుంది. కోర్టు అనేటటువంటి ఇట్స్ డిస్క్రిషన్. ఓకే, వాళ్ళు ఎంతసేపట్లో బెయిల్ ఇస్తారు, ఎన్ని రోజులు రిమాండ్ ఇస్తారు అనేటట్టు. సో కోర్టు అంశాన్ని మనం జోక్యం చేసి మాట్లాడడానికి ఉండదు. ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద అపారమైనటువంటి నమ్మకం ఉన్న నాకు, ఒక న్యాయవాది లెక్క కూడా నాకు న్యాయ వ్యవస్థ మీద ఇప్పటికీ నమ్మకం ఉంది. ఎందుకు అని అంటే ఒక డబ్బులు ఉన్న వాళ్ళకి ఒక లెక్క, డబ్బులు లేని వాళ్ళకి అనేటటువంటి సోషల్ మీడియా మాధ్యమాలలో మనం వింటా ఉన్నాం. కానీ నాకు న్యాయ వ్యవస్థ మీద అపారమైనటువంటి నమ్మకం ఉంది. తప్పు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా దూరం పోయేటటువంటి అంశం ఏముండదు, తప్పించుకొని పోయేటటువంటి అంశాలు కూడా ఉండవు. కాకపోతే అక్కడ కేసుని అనేటటువంటి తీసుకుపోయేటటువంటి వ్యవస్థలో ఇప్పుడు గతంలోనే మీరు చూస్తే చట్టంలో ఉంటున్నటువంటి అధికారులే కేసు నిర్వీర్యం చేయాలనుకో, ఈ వేసేటటువంటివి అన్ని తప్పులు తడకలు వేసిన తర్వాత అది నిలబడుతుందా? కానీ అల్లు అర్జున్ వ్యవహారం అయినా లేకపోతే ఇంకో వ్యవహారం అయినా ఎవరిదైనా న్యాయ వ్యవస్థలో కూడా ప్రభుత్వం తన వంతు కృషి మేము మాత్రం 100% మేము చేస్తున్నాం. తర్వాత మిగతాది న్యాయ వ్యవస్థ మీద అసలు చర్యలే తీసుకుంటలేరు అని అంటే మేము ఆరోపణలకి గురి కావాల్సి వస్తుంది. కానీ మేము చర్యలు తీసుకుంటున్నాం కదా, తర్వాత న్యాయ వ్యవస్థ ఎట్లా చెప్తే అట్లా వినాల్సింది, ఎవరైనా నువ్వైనా నేనైనా అందరం. సో అంటే ఫైనల్గా అల్లు అర్జున్ విషయంలో ఏం చెప్తారంటే, ఇప్పుడు మీరేమో క్షమాపణ చెప్పాలన్నటువంటి ఒక డిమాండ్ కోరుతా ఉంటారు. కానీ ఆయన 4 వారాల పాటు కూడా కోర్టు ఇప్పటికి చెప్పింది, 4 వారాల పాటుకి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆయనకు బెయిల్తో ఆయన బయట తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఆయన కోర్టు పరిమితిలో ఉంది కాబట్టి ప్రెస్ మీట్లు కూడా పెట్టొద్దు, అయినప్పటికీ ప్రెస్ మీట్ పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఓవరాల్గా అసలు నిజంగా రేవతి కుటుంబానికి న్యాయం జరిగేటట్టు అనిపిస్తుందా? ఇక మేము సినిమాటోగ్రఫీ మంత్రి 25 లక్షల రూపాయలు ఏమో సాయం చేసినట్టు ఉన్నారు. సో అల్లు అర్జున్ నుంచి వచ్చేటువంటి సాయం విషయంలో మీరేం చెప్తారు? ఒకటి మానవీయ కోణంలో వాళ్ళు ప్రకటించినటువంటి సాయం, వారి యొక్క అందాలు అనేటటువంటిది మాకు కూడా ఉంది. ఎవరిమైనా కూడా నలుగురు కలిసి ఇంకా 40 మంది కూడా కలిసి చేస్తే మంచిదే కదా. ఒక ప్రాణం కోల్పోయే పిల్లలకి ఇంకో పిల్లని అడిగితే చెప్తున్నారు, అమ్మ ఎప్పుడు వస్తుంది అంటే ఒక 4 రోజుల తర్వాత వస్తుంది, ఇద్దరికి అన్నకు నాకు ఇద్దరు కలిసి అన్నం పెట్టేది. అవన్నీ కొన్ని మానవీయ కోణంలో మనకు చూస్తే కళ్ళకి నీళ్ళు వస్తాయి. మనకు ఎవరిమైనా అంతే. ఏమిట్లేం నేను బిల్డింగులో కొడితేనే పిల్లలతోటి వీడియోలు చేయించి ప్రభుత్వాన్ని బదనాం చేయించే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ మరి ఎందుకు ఇదే సోషల్ మీడియా, ఇదే కేటీఆర్ అండ్ బ్యాచ్ దండుపాలెం ముఠా మొత్తం పోయి అదే పిల్లల దగ్గరకు పోయి వీడియో తీసి మీ అమ్మకు అన్యాయం జరిగింది కదా అని ఎందుకు అనిపించలేదు? సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఒక రేకులకు సంబంధించినటువంటి కమర్షియల్ షెడ్ కూలిపోతే అక్కడ వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నటువంటి వాళ్ళ పిల్లతోటి పోయి ఏం జరిగింది అని చెప్పి ముఖ్యమంత్రి గారిని తిట్టిపించారు ముందే చెప్పి చిన్న పిల్లలతోటి. అసొంటిది మరి ఇక్కడ అమ్మ చచ్చిపోయింది, నిర్లక్ష్యంతో అమ్మ చచ్చిపోయింది. ఒక నిర్లక్ష్యం, ఒక అనుమతులు లేకపోయినా వచ్చినందుకు వాళ్ళ యొక్క స్వార్థం కోసం వాళ్ళ ఎంజాయ్మెంట్ గురించి ప్రాణాలు పోయినప్పుడు మరి ఏంటిది అనేటటువంటి రెస్పాన్స్ మరి ఆడ కూడా తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోలే? ఎందుకంటే ఇదేమో సినిమా హీరోలు అలా దోసులాయ్, అదేమో సామాన్యులాయ్, ఆడనేమో రాజకీయమాయ్, ఈడనేమో కాకపాయ్. సో ఇవన్నీ ఏంటిది అని అంటే తెలంగాణ సమాజం బాగా గమనిస్తుంది బీఆర్ఎస్ యొక్క వైఖరి అనేటటువంటిది. లేకపోతే అల్లు అర్జున్ గారి వైఖరి అనేటటువంటిది మీ వ్యక్తిత్వాన్ని ఎవరూ డ్యామేజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీకు మీరు డ్యామేజ్ చేసుకోవద్దని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. సినిమాలలో డైలాగులు కొట్టినంత ఈజీ కాదు, రియల్ లైఫ్లలో ఉంటున్నంత ఈజీ కాదు రియల్ లైఫ్లలో హీరో కావడం. రియల్ లైఫ్లలో హీరో కావాలని అంటే స్క్రిప్ట్లు ఇచ్చిన డైలాగులు చదువుడు కాదు, మనస్ఫూర్తిగా వాళ్ళకి సేవ చేయాలనేటటువంటి గుణం ఉండడం. ఆ గుణం ఉంటున్నటువంటి నాయకుడు అసెంబ్లీ సాక్షి ఒక సామాన్య కుటుంబం, ఒక తల్లి చచ్చిపోయింది అని అంటే చర్చకి తెరలేపి చట్టం ఒకడికి చుట్టం కాదని చెప్పి, అది ఎంత పెద్దోడైనా ఈరోజు నేను ముఖ్యమంత్రి లెక్క ఉన్నన్ని రోజులు కూడా ఒక పేదవాడిని కాపాడడానికి వాళ్ళ ఇంట్లో పెద్దన్న లెక్క నేను ఉంటా అని చెప్పి మాటిచ్చిండు చూసినా, అది రియల్ లైఫ్లో హీరోయిజం అని అంటారు. సరే నిమ్మకాయలు దండలు వేసుకొని చీరలు కట్టుకొని ఒక ప్రొడ్యూసరు ఒక డైరెక్టర్ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చేసుకుంటూ పోతే అది రియల్ హీరో అంటారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. మళ్ళీ కూడా చెప్తున్నాం, ఎవరికి అతీతులు కాదు. మీరు హీరోలు అనేటటువంటిది తెరల మీద మాత్రమే, తెర బయటకు వచ్చేసరికి రియల్ లైఫ్లో హీరోలు కావాలంటే సమాజ స్పృహతోటి సామాజిక బాధ్యతతోటి దయచేసి మీరు అందరూ కూడా ముందుకు పోతారని, తప్పుని తప్పని చెప్పి అని అంటారని, తప్పు మీద ఈరోజు కొరడా గుల్పిస్తున్నటువంటి మా యొక్క పాలనకి ఈరోజు ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. దానికి వెన్నుదన్నుగా నిలబడి తెలంగాణ సమాజాన్ని పారదర్శకంగా తీర్చిదిద్దుతారని మనందరం సమానంగా మెలగాలని చెప్పేసి కోరుకుంటాం. అంటే మోహన్ బాబు గురించి ఒకసారి మాట్లాడుకుంటే, ఒక జర్నలిస్ట్ మీద కూడా దాడి చేసిండు. మోహన్ బాబు విషయం గురించి ఏం చెప్తారు? 2 ముక్కలు ఒక జర్నలిస్ట్ మీద దాడిని చూస్తే తప్పే, ఎవరు చేసినా తప్పే. జర్నలిస్ట్ మీద దాడి చేయాల్సినటువంటి అవసరమే లేదు ఆయనకి. సరే ఆయనను ప్రొవోక్ చేసినా ఈయన ప్రొవోక్ చేసింది అవన్నీ తర్వాత, నువ్వు నీ చేతులకు మైక్ తీసుకొని కొట్టేటటువంటి అధికారం నీకు ఓడిచ్చిండు, ఇయ్యలేదు. మరి ఇదే మోహన్ బాబు ఇద్దరు కొడుకుల్ని కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించినాం కదా, కమిషనరేట్కి. బైండ్ ఓవర్కి సంబంధించిన అండర్టేకింగ్ తీసుకున్నామా లేదా? వాళ్ళు కూడా సెలబ్రిటీలే కదా, మంచిగా చేసినాం. కేవలం అల్లు అర్జునే కాదు, మరి వాళ్ళిద్దరిని కూడా స్టేషన్కి పిలిపించినామా లేదా?
పిలిపించేసి మీ కుటుంబ సంసారం వ్యవహారాలు ఏమైనా ఉంటే 4 గోడల మధ్యలో చూసుకోరి, పిచ్చి పిచ్చి నాటకాలు వేసేసి బయటకు వచ్చి శాంతి భద్రతలకు విఘాతం గిట్ట కలిగిస్తే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని హెచ్చరించినాం. ఇప్పుడు వీళ్ళకొకలకి వాళ్ళకొకలకి ఏం చూపెట్టలే కదా, సేమ్. సో ఒక సామాన్యుడికి పోయి ఇంట్లో కొట్లాడుకుంటా బస్తీలకు వచ్చి 4 గిన్నెలో 4 బిందెలో పడేసేస్తే పోలీసు వారు సుయ్యి అని చెప్పి సైరన్ వేసుకొని వచ్చి వాళ్ళని అవసరమైతే బండ్లు వేసుకొని పోయేటటువంటి ఉన్న వ్యవస్థ, పెద్దోళ్ళు ఏమో బౌన్సర్లు పెట్టుకొని పొద్దున్నేసే బ్రేకింగ్ న్యూస్లు కొట్టుకుంటా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దా? బరాబర్ సిపి ఆఫీస్కి తీసుకొని వచ్చినాం, అండర్టేకింగ్ ఇప్పించినాం. ఇంకొకసారి ఇట్లాంటివి జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినాం. మోహన్ బాబు గారు కూడా ఈరోజు అజ్ఞాతంలో ఉన్నట్టున్నాడు. ఆయన దొరికితే కూడా ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, అంతే తప్ప ఈ ప్రభుత్వంలో వ్యక్తిగత కక్షలు లేవు లేవు లేవు. అది చాలా స్పష్టంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ అన్న అందరికీ చెప్పిండు. రామ్మోహన్ రెడ్డి గారు, కొంతమంది అల్లు అర్జున్ ఇంటి మీద ఓయి జేఏసీ నేతలు దాడి చేసినట్టు తెలుస్తా ఉంది. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అంతా ఉంది. ఆ పూలకుండీలని పలగొడుతూ ఆయన ఇంటి మీదకి రాళ్ళు దిగుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ రకమైనటువంటి దాడిని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పటికే శాంతి భద్రతలు విఘాతం కలుగుతుందంటూ ఒకవైపు ప్రతిపక్షాలు చెప్తా ఉంటే ఈ రకంగా దాడిని మీరు ఎట్లా చూస్తారు? మరి ఇదైతే ఇప్పుడు మీరు అడుగుతున్నారు కానీ అది మన నోటీసులకు రాలేదు. అసలు అది ఎందుకు చేసారో, ఎందుకు చేయాల్సినటువంటి అవసరం వచ్చిందో నాకు తెలియదు. ఏదేం జరిగినా హింసాత్మకమైనటువంటి ఘటనలకి ఈ ప్రభుత్వం అనేటటువంటిది వ్యతిరేకం. మేము చాలా స్పష్టంగా చెప్తాం. సో ఇది మొత్తం మీద ఓవరాల్గా అయితే అల్లు అర్జున్ విషయంలో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఓవైపేమో రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినందుకే రివెంజ్ తీసుకుంటున్నట్టు అటు ప్రతిపక్షాలు, ఇక పుష్ప ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఇక మీమ్స్ ట్రోల్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు ఏమో అధికార కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి క్లియర్గా చెప్తా ఉన్నారు, పేదోడికైనా బలిసినోడికైనా ఒక్కటే న్యాయం చేస్తాం, ఇది ప్రజాపాలన, ప్రజల పక్షాన నిలబడతాం, అందుకే ఒక సామాన్య కుటుంబమైనటువంటి రేవతి కుటుంబానికి అండగా నిలబడ్డాం. సో ఇటువంటి బెనిఫిట్ షోట్లు కావచ్చు, టికెట్లు రేట్లు పెంచి అడ్డగోలుగా వసూలు చేస్తాం కావచ్చు. సో ఈ రకంగా ఎవరైనా వ్యవహరిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. సో ఇప్పటి నుంచి నేను ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ బెనిఫిట్ షోలు, ఈ రకమైనటువంటి టికెట్ల రేట్లు పెంపుదలను నిలిపివేస్తున్నామంటూ అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి పరిస్థితి. సో వైపు ప్రతిపక్షాలు పుష్పకి ఇచ్చినటువంటి మద్దతును రేవతి కుటుంబానికి ఇవ్వట్లేదు. సో ఇప్పటికైనా రేవతి కుటుంబానికి మద్దతు ఇవ్వాలి, మద్దతును పెంచుకుంటా, మద్దతును కూడగట్టుకుంటా ఆ కుటుంబం దగ్గరికి పోయి పరామర్శించాలి. కానీ ప్రతిపక్షాలు ఇటు అల్లు అర్జున్ ఇచ్చినటువంటి మద్దతు ఇవ్వలేదంటూ కూడా ఇక కాంగ్రెస్ పార్టీ నేత సామా రామ్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. నిన్నటి ప్రెస్ మీట్ కూడా పారదర్శకంగా లేదు, ఏదో ముఖ్యమంత్రి గారిని కించపరిచినట్టుగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని అవహేళన చేసినట్టుగా నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ కనబడుతున్నట్టు సామా రామ్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం పుష్ప ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, మరి ఎక్కడి దాకా పుష్ప ఎపిసోడ్ పోతుంది, ఎక్కడ స్టాప్ అవుతుంది అనేది. మీరైతే చూస్తుండండి తొలి వెలుగు. మళ్ళీ కలుద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.